ఇవాళ జర్నలిజం మీద నమ్మకం పోవడానికి కూడా కొందరు ఉన్నారు దుర్మార్గులు కారణం. అంటే అట్లా వాడికి పార్టీ తెలియదు, ఊరు తెలియదు, ఏం తెలియదు, వాడి స్వార్థం కోసం పరుగులు తీసేకి కొందరి వల్ల రేపు ఎవడన్నా మంచి చేయాలనే ఇంటెన్షన్తో ఎవడన్నా వచ్చినా కూడా వాడికి నమ్మకం లేకుండా అయిపోయింది. అందుకే ఇటువంటి దుర్మార్గులను ఎవరైనా సరే బాయ్కాట్ చేసేయాలి. పొలిటికల్గా కావచ్చు, జర్నలిజంగా కావచ్చు, ఉండకుండా చేసేయాలి వీళ్ళని. ఉనికి కోసమే కవిత లేక టీ కప్పుల్లో తుఫాను లాంటిది వాళ్ళ లొల్లి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కవిత రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని, అందుకే ఆమె తన తండ్రి కేసీఆర్కు లేఖ రాసిందన్నారు. కవిత బీఆర్ఎస్ పంచాయతీ టీ కప్పులో తుఫాను లాంటిదని ఎద్దేవా చేశారు. వాళ్ళ ఉనికి కోసం రాజకీయంగా దృష్టి మార్చడానికి మాత్రమే కవిత లెటర్ రాసిందని ఆరోపించారు. పొన్నం గారికి ఒకటే ప్రశ్న, 4 రోజుల నుంచి చూస్తూ ఉన్నా కవిత మాటరే మాట్లాడుతూ ఉంది. ఏ పేపర్ అయినా మీరు బ్యాక్ పోయి ఉండ్రి, వెలుగు, నమస్తే తెలంగాణ మీరు ఏదైనా చూసుకొని మీరు వెనక్కి వెళ్ళి ఉండరు.